For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉండబోతుందో మరి ఇవాళ మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ నర్మదా. గురుగారు, ఈ గురుగ్రహ సంచారం ద్వారా మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఈ మీనరాశి వారందరికీ కూడా మే 1 నుంచి 2024 సంవత్సరం నుంచి ఈ మేషరాశి నుంచి మనకి గురుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు. అంటే వీళ్ళకి మీనరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే చక్కటి లాభాలు పొందుతారు. వీళ్ళు ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి హ్యాపీగా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆర్థికంగా వీళ్ళు పైకి రావడానికి చక్కగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని దోష ప్రభావం వలన కాస్త మనసులో బాధ కలుగుతూ చెడు వ్యసనాలకి చెడ్డ ఫ్రెండ్స్ వచ్చి పర్వాలేదులే తాగరా అని చెప్పి ఇలా వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ధనానికి తాగడం ప్రాబ్లం కాదు కానీ తాగడం తప్పు కాదు కానీ వీళ్ళు దానికోసం ధన వ్యయం, బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో ఖర్చు పెట్టడం ఇలా అన్నమాట. అలాగే వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని చూసుకొని చాలా సంతోషంతో సుఖంగా ఉండడం, వాళ్ళ సంతోషం కోసం వీళ్ళు ఖర్చు పెట్టడం, ఆ పిల్లలు కూడా చక్కటి సంతోషాన్ని వీళ్ళకి ఇస్తారనమాట. ఈ యొక్క మీనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహువు ఏం చేస్తాడంటే అనుమానం అనుమానం అనుమానం, ప్రతి విషయాన్ని కూడా అనుమానించడం అనేటటువంటిది వీళ్ళకి వస్తుంది. ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ప్రతిదానికి కూడా లాజికల్గా వీళ్ళు ఆలోచించడం అనేటటువంటివి చేస్తారు. సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళ భార్యలకి లేదా జీవిత భాగస్వాములకి, వ్యాపార భాగస్వాములకి వీళ్ళకి అనారోగ్యం అయ్యేటటువంటి సమస్యలు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. అలాగే తృతీయ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ధనము వీళ్ళకి పాపం సమయానికి రాదనమాట. ఏదైనా సరే డబ్బు ముట్టుకుంటేనే ఆ పని అనేటటువంటి అవగాహన అర్థమవుతుంది, వీళ్ళకి అవగాహన వస్తుంది. అలాగే డబ్బుకు సంబంధించి అసలు వీళ్ళు బాధపడాల్సినటువంటి పనే లేదు. రైతుల దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మాండమైన పంట పండిస్తారు. ఆర్థిక పరంగా వీళ్ళు ఎంతో ఉన్నత స్థితికి వెళ్తారు. రైతుల పిల్లలకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఎవరైతే వార్ధక్య దశలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు ఉంటారో వీళ్ళని పిల్లలు చూడరనమాట. ఇది ఒకటే మైనస్, తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్స్లో పడేస్తారనమాట. కాబట్టి ఇదొక్కటే కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మీ పిల్లలు మిమ్మల్ని ఫారెన్లో మీరు వాళ్ళు సెటిల్ అయినప్పుడు వాళ్ళు కనుక పిలిస్తే మీరు వద్దనకుండా వెళ్ళాలి. మేము అలా కాదండి, మేము పిల్లల దగ్గరికి రాము, మేము మా కాళ్ళల్లో ఓపిక ఉంది, మా ఒంట్లో ఓపిక ఉంది, మేము సపరేట్గా వండుకుంటామని ఒక్క నెల మీరు వాళ్ళకి అలవాటు చేస్తే కంటిన్యూ లైక్ దాట్ అని చెప్పేసి ఈ మీనరాశి వాళ్ళు అలా వదిలేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కేతుగ్రహ దోషమే కాకుండా మనకి శని చక్కగా వ్యయస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి కష్టపడేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. మాకేదో రోగం వచ్చేసిందేమో అనుకుని నీరసంగా షుగర్ వచ్చేసిందా, బీపీ వచ్చేసిందా అని అస్తమానం ఆలోచించుకుంటూ కూర్చుంటారు. కాబట్టి మీకు ఏ ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంది. ఒక్క మనోవిచారం తప్ప ఇంకా ఏ విధమైనటువంటి రోగాలు మీ దరిదాపుల్లో చేరవు. కాబట్టి హాయిగా మీరు మానసిక డిప్రెషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి సంబంధించినటువంటి వ్యక్తులతో తిరగకుండా అటువంటి సంఘటనలకు దూరంగా ఉంటూ మీరు చక్కగా సినిమాలు, షికార్లు చూసుకుంటూ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసేయండి. పేదవాళ్ళకి తగినంత సహాయం మీరు చేసుకుంటూ వెళ్ళండి. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. మరి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కీర్తి ప్రతిష్టలు, మంచి గౌరవం అన్నీ కూడా వస్తాయి. అలాగే మీకు చక్కగా ఈ యొక్క మనకి ఈ రాజకీయ నాయకుల దగ్గర తీసుకున్నట్లయితే వీళ్ళకి చక్కగా రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే. అలాగే గురుగారు, ఈ మీనరాశి వారు ఉత్తమ ఫలితాలకై ఎటువంటి రెమెడీస్ పాటించాలి? ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని కాబట్టి శని దోపం ఉంది. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. తర్వాత గుళ్ళో కానీ ఇంట్లో కానీ అలాగే
ప్రతి గుడిలో కూడా నవగ్రహాలు ఉంటాయి కాబట్టి చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ మీరు శనీశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో చక్కగా మీరు అభిషేకం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మీకు మామూలుగా అయితే మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే శనివారం నాడు వస్తుందంటే చాలు ఏలినాడు శని చేసేటటువంటి వాళ్ళు గుండె గుబేలు ఉంటుంది, బాబా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో అని. అటువంటి భయము, శత్రు భయము ఇవన్నీ లేకుండా శనీశ్వర స్వామి వారు చూసుకుంటారు. జమ్మి చెట్టుకు నీళ్లు పోయాలా, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలా. చక్కగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి కానీ, ఈశ్వరుడికి కానీ, మనము ఆంజనేయ స్వామి వారికి కానీ చక్కగా మనము అభిషేకం చేసుకోవడం ద్వారా భక్తి వినమ్రంగా వినయంగా మనం ఉన్నట్లయితే ఆ శనీశ్వరుడు జగద్గురువై బ్రహ్మాండంగా మనల్ని ఆశీర్వదిస్తాడమ్మా. ఓకే, ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.